అస్సలం వాలేకుమ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆలూ టిక్కీ చాట్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. పదండి మొదలెడదామా. ముందుగా మనం ఓ 3 బంగాళదుంపలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. దాన్ని మంచిగా చల్లారిన తర్వాత తొక్క తీసి దాన్ని మ్యాషర్తో ఇలా వీడియోలో చూపిన విధంగా మ్యాష్ చేసుకోవాలి. ఇది చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. నేను చెప్పే విధంగా చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇందులో రుచికి సరిపడంత ఉప్పు, ఓ పావు స్పూన్ జీలకర్ర పొడి, ఓ అర స్పూన్ కారం, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి పొడి పొడిగా కలుపుకోవాలి. దీన్ని చపాతీ పిండిలాగా ముద్దగా కలపకూడదు. అలా కలిపితే టిక్కీ అన్నది క్రిస్పీగా రాదు. ఇదే చిన్న చిట్కా అన్నమాట. దీన్ని ఇలాగా వీడియోలో చూపిన విధంగా పొడి పొడిగా కలుపుకోవాలి. మరియు మొత్తం అంతటిని కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలిపి ఒక ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఎక్కువగా మాత్రం పిండిని కలపకూడదు. తర్వాత మనం లోపల స్టఫింగ్ గురించి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. నేనైతే కాజు, బాదాం, పిస్తా కొద్దిగా తీసుకున్నాను. దీన్ని మంచిగా కట్ చేసుకున్న తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేశాను. బ్లాక్ కిస్మిస్ అయితే తీయగా ఉంటుంది కాబట్టి ఇది యాడ్ చేశాను. ఇలా చాపింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, ఇంగువ అది చిటపటలాడాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేసి కొంచెం వేగనివ్వాలి. మరీ ఎర్రగా అవ్వకూడదు. తర్వాత అందులో పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ కారం, పావు స్పూను ఆమ్చూర్ పౌడర్, కొంచెం సోంపు వేసి మసాలాలు మాడకుండా ఓ 2 స్పూన్ల వాటర్ వేసుకొని ఇలాగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించి పెట్టుకున్న కాబూలీ చనాను వేసి ఇలా వీడియోలో చూపిన విధంగా మంచిగా కచ్చాబచ్చాగా స్మాష్ చేసుకోవాలి. దీనికి రుచికి సరిపడంత ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇలా కచ్చాపచ్చగా స్మాష్ చేసుకోవాలి. ఇది కూడా మనం టిక్కీ లోపల పెట్టడానికి స్టఫింగ్ అన్నమాట. ఇది టిక్కీ లోపల పెడితే మనకి మంచి రుచి అన్నది యాడ్ అవుతుంది. తర్వాత అందులో ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఆలూని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా. వీడియోలో చూపిన విధంగా ఇలా ఆలూని ఇలా ఫ్లాట్గా చేసుకొని అందులో మనం కాబూలీ చనా స్టఫింగ్ను మధ్యలో పెట్టుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో మధ్యలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది టిక్కీ తిన్నప్పుడు మధ్యలో అది క్రంచీనెస్ తగులుతుంటే ఆ టేస్ట్ అన్నదే వేరు. ఇలా వీడియోలో చూపిన విధంగా ఇలా మొత్తం అంతటిని ఇలా ప్యాక్ చేసుకొని టిక్కీలాగా షేప్ చేసుకోవాలి. మనం ఆలు అన్నది ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా తయారైపోతుంది. తర్వాత దీన్ని పొడి కార్న్ఫ్లోర్లో ఇలా అద్దుకొని మొత్తం పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనం షాలో ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. ఇలా నేను టిక్కీలను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. మనం ప్లెయిన్గా కూడా ఉట్టి ఆలూతో కూడా చేసుకోవచ్చు. కానీ నేను చేసిన విధంగా చేస్తే మధ్యలో అది క్రంచీగా తగులుతుంటే కాబూలీ చనా తగిలితే చాలా టేస్ట్ అన్నది పెరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఒక పక్క 2 నిమిషాలు, ఇంకో పక్క 2 నిమిషాలు అయిన తర్వాత ఇలా స్మాషర్తో మంచిగా అద్దుకొని ఇలా అద్దుకుంటే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనం మామూలుగా ఫ్రై చేసి తీసుకుంటే అంత క్రిస్పీనెస్ అన్నది రాదు. ఇది
తవా మీద చేసుకోవాలి. నేను ఇలా కడాయిలో చేశాను. మీ దగ్గర ఇలా ఐరన్ తవా ఉంటే దాని మీద కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చాలా క్రిస్పీగా వచ్చింది. ఇలా అద్దుకొని చేసుకుందాం. ఇప్పుడు మనం చాట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లో మనం ఆలూ టిక్కీని తీసుకొని అందులో ముందుగా స్వీట్ కర్డ్ని వేసుకోవాలి. దీన్ని ఈ పెరుగులో నేను కొంచెం ఉప్పు, పంచదార వేసి బాగా బిట్ చేసి పెట్టుకున్నాను. మెయిన్ చాట్లో వేసుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. మనకి ఎంత కావాలో అంత నేను 4 స్పూన్స్ పాటు వేసుకున్నాను. తర్వాత గ్రీన్ చట్నీని, ఇది ఖట్టా మీఠా చట్నీ, ఇది కూడా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇది ఒక్కసారి చేసుకొని చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. బయట మనం కొన్నా ఇంత టేస్ట్ అన్నది రాదు. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ అన్నది వస్తుంది. తర్వాత అందులో సన్నగా గ్రేట్ చేసుకున్న బీట్రూట్, తర్వాత పైన క్రంచీనెస్ గురించి నేను ఇలా చిప్స్ని మంచిగా క్రష్ చేసి వేసుకున్నాను. అంతే, ఎంతో ఎమ్మీగా ఉన్న ఆలూ టిక్కీ చాట్ రెడీ. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తి వీడియోని చూసి నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.